లండన్ లో హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అలాంటిది లండన్ లో వలసదారులు వెళ్లిపోవాలంటూ కూడా భారీగా ర్యాలీ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు లండన్ లో. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, మరి లండన్ లో చూసుకుంటే కనుక ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అలాంటిది అక్కడ వలసదారులు అందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ వెళ్లిపోవాలంటూ కూడా లండన్ లో భారీగా ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. ఏమంటారు సార్ దీని గురించి? బ్రిటన్లో బ్రిటన్లో ఏమైందంటే యునైటెడ్ ది కింగ్డమ్ అనేటువంటి ఒక ఉద్యమం వచ్చి నిన్నటి రోజున దాదాపు 1,50,000 మంది ప్రజలు రోడ్ల మీదకి రావడం, భారీ ప్రదర్శన చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేయడం అది జరిగింది. టామీ రాబిన్సన్ అని అతను యాక్చువల్గా జర్నలిస్ట్, అతను నేతృత్వం వహించాడు దీనికి. దానికి ప్రపంచ కోటీశ్వరుడు ఎలాన్ మస్క్ కూడా మద్దతు చెప్పడం జరిగింది. అంటే ఈ అక్రమ వలసలు అంటే వలసలు అయినాయి ఇప్పుడు అమెరికా అనేది వలసల రాజ్యం. అలాగే ప్రపంచంలో అన్ని కూడా ఒక ప్రపంచ కుగ్రామైనటువంటి నేటి రోజుల్లో ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడికి వెళ్తున్నారు. వలసలు తప్పు కాదు, కానీ అక్రమ వలసలు ఉంటాయి. పాస్పోర్ట్స్ లేకుండా లేక దొంగ మార్గాల్లోని వచ్చేటువంటి వలసలతోటి వాటితోటి ఇంకా అన్ని దేశాలకి ఇబ్బంది ఉంది. ఇది ప్రపంచ సమస్య అయింది. ఇప్పుడు భారతదేశం కూడా అదే కదా, మనకి బంగ్లాదేశ్ బోర్డర్లోంచి అక్కడి నుంచి రావడం, తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడేమో ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు అన్నీ కూడా సంపాదించేయడం, ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడం, ఇక్కడే పిల్లలను కానీ ఇక్కడే కుటుంబాలన్నీ చేయడంతో వాళ్ళేమో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మణిపూర్లో తెగల మధ్యన యుద్ధం జరిగినా కూడా కొన్ని ఇష్యూలో ఇది కూడా వలసలది కూడా సమస్య. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా అదే సమస్య. బంగ్లాదేశ్ నుంచి వచ్చేసేటువంటి వాళ్ళందరూ వచ్చి అక్కడ డామినేషన్ అయిపోతుంది అక్కడ. ఇది అలాగే ఇప్పుడు అమెరికాలో కూడా ట్రంప్ అదే మన అక్రమ వలసదారులను ఇమీడియట్గా మన దేశం నుంచి పంపించేయాలని చెప్పేసినటువంటి విధానం మాట్లాడారు. అదే సమస్య. అంటే ఆ వచ్చినటువంటి అక్రమ వలసదారుల వలన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారికి ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి, పోటీ పెరిగిపోతుంది. అసలైనటువంటి జాతీయులు ఏ దేశం అయితే ఆ దేశం ఆ సంబంధించిన వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతున్నాయనేటువంటిది ఒక భ్రమను కాదండి, వాస్తవం కూడా ఉంది దీంట్లో. భయం కూడా. ఎందుకంటే ఇప్పుడు బ్రిటన్లో ఉందమ్మా, బ్రిటన్లో ఈ మధ్యకాలంలోనే దాదాపు 28,000-30,000 వేల వరకు అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు వచ్చారని లెక్కలో. అదే పడవల మేంచి ఆ బార్డర్లోని కొంతమంది శరణార్థులుగా వస్తారు, ప్రభుత్వాన్ని కోరుకుని ప్రభుత్వ రిక్వెస్ట్ ప్రకారం వస్తారు. అలా కావచ్చు, లేకపోతే అక్రమంగా వచ్చిన వాళ్ళు కావచ్చు. ఏ మధ్యకాలంలోనే ఈ రోజు దాదాపు 8-10 లక్షల మంది బ్రిటన్లో అక్రమ వలసదారులు ఉన్నారని ఒక లెక్కలో. దాంతో విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది అక్రమ వలసదారులకి, స్థానికంగా ఉండే వాళ్ళకి మధ్యనటువంటి ఒక వైరుధ్యం కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇద్దరి మధ్యనటువంటి విధానం కావచ్చు. మొత్తానికి ఒక విధమైనటువంటి అభద్రతా భావం అయితే ప్రజల్లో వచ్చింది. దానికి నేతృత్వం వహించడం ఇతను ఒక జర్నలిస్టు. దానికి ఎలాన్ మస్క్ కూడా చెప్పాడు. ఎలాన్ మస్క్ కూడా అన్నాడు, నేను బ్రిటన్ పౌరుడిగా చెప్పేది ఏంటంటే వీటి వల్ల చాలా ప్రమాదం, యుద్ధం మనం కోరుకోకపోయినా విధ్వంసం మన మీదకి వస్తుంది, అప్పుడు మనకి ఉండే రెండు అవకాశాలు, పోరాడు లేదా చనిపో అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. దానికి అంటే అక్కడ కూడా రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అన్నట్టుగా రకరకాలుగా ఉంటారు కదా కొంతమంది ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడే వర్గాలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద విచిత్రం ఏంటంటే బ్రిటన్ అన్నదే సూర్యుడు అస్తమించిన సామ్రాజ్యం అని, ప్రపంచంలో అన్ని దేశాల మీద కూడా వ్యాపారం అనేటువంటి కాన్సెప్ట్ మీద వెళ్ళడం, ఆ దేశంలో స్థిరనివాసం ఏర్పరచుకోవడం, అక్కడ సంస్కృతి సాంప్రదాయాలని ధ్వంసం చేయడం, అక్కడ సామ్రాజ్యం నెలకొల్పడం. అలాగే బ్రిటన్ విస్తరించిన సామ్రాజ్యం ఏమీ లేదు. మన భారతదేశం దాదాపు మన ఎన్ని దశాబ్దాలు మనం పడ్డాం బ్రిటిష్ గవర్నమెంట్లో. అలాగే అన్ని అమెరికాతో సహా అన్నిటి మీద కూడా వలసలు వెళ్ళి వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి బ్రిటన్కి ఈరోజు అదే పరిస్థితి వచ్చింది. ఈరోజు బ్రిటన్ దానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సార్, ఇప్పుడు ఆల్రెడీ అంటే వలసదారులు ఎవరైతే వెళ్ళి ఉంటారో ఒకవేళ అక్కడి నుంచి వెళ్ళిపోమంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అంటే నిజం ఎక్కడైనా కూడా అమ్మా శరణార్థుల్ని లేకపోతే లీగలైజ్డ్గా వచ్చిన వాళ్ళని ఎవరు వెళ్ళిపోవడానికి రాజ్యాంగం కూడా ఒప్పుకోదు. ఏ రాజ్యాంగమైనా ఒప్పుకోదు. అక్రమంగా వస్తారు చూసారా, వాళ్ళ మీదే ఖచ్చితంగా. ఇప్పుడు మన భారతదేశ జనాభా 145 కోట్లని, మనం ఏదో ఇంచుమించు 140 నుంచి 145 కోట్లు అన్నాం. నిజంగా అంతమంది ఉంటారు అనుకుంటారా? దానికి మించి జనం ఉంటారు ఇక్కడ. మన కేసీఆర్ గవర్నమెంట్లో హైదరాబాద్ సిపి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓల్డ్ సిటీలో దాదాపు 4,500 మంది రోహింగ్యాలు ఉన్నారన్నాడు ఆయన. ఒక పోలీస్ అధికారి తనకే తెలిసిన లెక్కల ప్రకారమే ఒక్క హైదరాబాద్ ఓల్డ్ సిటీలో 4,500 మంది రోహింగ్యాలు ఉన్నారంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు
ఇంకా అసలు మన రాష్ట్రంలో మన దేశంలో ఎంతమంది ఉంటుంటారు ఇటువంటి అక్రమ వలసదారులు? ఎందుకంటే అతిపెద్ద దేశం, అవినీతి కూడా ఉన్నటువంటి దేశం. అందుకని ఆ బోర్డర్స్లోని ఏదో రకంగా అక్కడ బోర్డర్లో కాసేటువంటి అధికారులను ఏదో మప్పిపెట్టేసి మన దేశంలోకి వచ్చాడు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎంతమంది ఉన్నారమ్మా అటువంటి వాళ్ళు, బంగ్లాదేశీయులు అన్నదగ్గర గారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ పోద్దనే మమతా బెనర్జీ ఏముంటుందంటే గవర్నమెంట్కి మన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతూ ఉంటుంది. అంటుంది నిజంగా భారతదేశ జనాభాని ఇంత అనుకుంటున్నా కానీ అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇక్కడికి వచ్చేస్తారు, ఏదో తోపుడు బండో లేదో చిన్న చిన్న వ్యాపారం పెట్టుకుంటారు, అక్కడి నుంచి మొదలవుద్ది వాళ్ళ ప్రస్థానం. ఆ తర్వాత వాళ్ళు నిజంగా పట్టకొడ్డు గురించి వచ్చిన వాళ్ళ, లేకపోతే విదేశీ గూఢచారులా, లేకపోతే ఇక్కడ కుట్ర పని ఇక్కడ ఏదో విధ్వంసం సృష్టించేటువంటి ఉగ్రవాదులా, మనకు అర్థం అవుతుంది. ఏదైనా విధ్వంసం జరిగే వరకు అంటుంది అది ప్రమాదం అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు బ్రిటన్ అంటుంది కూడా అది కూడా ముస్లిం కంట్రీస్ నుంచి వచ్చేసేటువంటి వ్యక్తుల వల్ల మాకు చాలా ప్రమాదంగా ఉంది. యూరోప్ కంట్రీస్ నుంచి, అందులో ముఖ్యంగా ముస్లిం కంట్రీస్ నుంచి వచ్చే వ్యక్తులతో మాకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉందని చెప్పేసి అని మా సంస్కృతి సాంప్రదాయాలను ధ్వంసం చేస్తున్నారు, మా ఉపాధి అవకాశాలు కొల్లగొడుతున్నారు అనేటువంటిది ఇప్పుడు ఆ రోజు అక్కడ భావన. ఎంటుంది ఎక్కడికైనా వలస వెళ్ళొచ్చు, బతకొచ్చు, కానీ అధికారికంగా వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించుకుంటా తన పని తను చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే దాడి చేస్తున్నారు. గతంలో బ్రిటిష్ వాళ్ళు దాడి చేసింది అదే, మన భారతదేశం మీదకి వచ్చి వాళ్ళ వ్యాపారపరం మీద వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రాజులు ఉంటారు కదా అప్పట్లో, ప్రావిన్సెస్ కానీ వాళ్ళందరి మధ్యలో ఒకళ్ళ మధ్య చిచ్చులు పెట్టి ఇక్కడ శ్రీవారు మొత్తం భారతదేశాన్ని ఆక్రమించి పరిపాలించారు. అటువంటి వ్యక్తులు ఈ రోజున మాట్లాడవలసిన పరిస్థితి వలసల గురించి, దాడుల గురించి. నేను అంటుంది ఏదైనా ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈ సమస్య వచ్చింది. ఆ మధ్యన ఆస్ట్రేలియాలో కూడా గో బ్యాక్ ఇండియన్స్ అని చెప్పేది కొంతమంది అన్నట్టుగా. అక్కడ దాకా ఎందుకమ్మా, ఇక్కడ మన భారతదేశంలో మన హైదరాబాద్లో గో బ్యాక్ మార్వాడి అన్నారు. ఇదే నేను అంటుంది కొంత అభద్రతా భావం కొంత ఉంది, కొంత వాస్తవం ఉంటాయి, కొన్ని ఏమో ఊహించుకుని అభద్రతా భావంతో మాట్లాడే ఉంటాయి. ఇది అనుకోండి మా గో బ్యాక్ మార్వాడి అని ఈ అభద్రతా భావంతో మాట్లాడే తప్ప ఏం కాదు. ఇది అంటే తెలుగు తెలంగాణ వాళ్ళ సంస్కృతి సంప్రదాయాన్ని కించపరుస్తున్నారంటూ కూడా కించపరుస్తు. నేను అంటాను ఎవరైనా అక్రమ వలసదారులే కాదు, ఎవరో కూడా ఒక చోటకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశ సాంప్రదాయాలను, ఆ ప్రాంత సాంప్రదాయాలను, సంస్కృతిని గౌరవించుకుంటా తన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. కానీ నా సాంప్రదాయమే గొప్ప, నా దేవుడే గొప్ప అంటే అందులో చూసుకోవచ్చు. అంటే ప్రతి రాష్ట్రానికి ఏదో ఒక నెగిటివిటీ ఏదో ఒకటి ఉంటుంది. తెలంగాణ వాళ్ళని పర్టికులర్ గా పట్టుకొని మీరు తాగుబోతులు అంటూ వాళ్ళు డైరెక్ట్ గా ఆన్ స్క్రీన్ మీద మాట్లాడడం అటువంటి వ్యక్తులే చాలా సమాజానికి ప్రమాదకరం. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఇంకోటి అని కాదమ్మా, మనం అందరం భారతీయులు. అంతకంటే ముందుగా మన మనుషులు తర్వాతే ప్రాంతాలు విధానాలను వచ్చినాయి. ఇప్పుడు మన పిల్లలు, ఇప్పుడు తెలంగాణ పిల్లలైనా కావచ్చు, ఆంధ్ర పిల్లలైనా కావచ్చు, ఉపాధి అవకాశాల గురించి దుబాయ్ వెళ్తున్నారు, అమెరికా వెళ్తున్నారు, లండన్ వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన పిల్లల్ని అక్కడ వాళ్ళు అదే మాట అంటే మనకి ఎంత బాధ కలుగుద్ది. ఏంటంది వ్యాపారం చేసుకోవడం, నివాసం ఉంచడం ఎవరికి ఇబ్బంది ఉండదు. అన్ని ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఆ డెవలప్మెంట్ అవడానికి కారణం ఏంటి? ఇతర దేశాల్లో నుంచి వచ్చినటువంటి వలస వ్యక్తులందరినీ కూడా హక్కును చేర్చుకుంది అమెరికా సమాజం. కాకపోతే ఏంటంటే వెళ్ళిన తర్వాత నేనే గొప్ప, నాదే గొప్ప అనే మాటలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు విద్వేషాలు, విభేదాలు వస్తూ ఉంటాయి. తెలంగాణ సమాజం ఎంత అద్భుతమైన సమాజం, ప్రజల్లో ఎక్కడ ఉందా? ఈరోజు కలిసి కూర్చుని వ్యాపారాలు చేసుకుంటున్నారు, నివాసం ఉంటున్నారు. ఒక అపార్ట్మెంట్లో ఎవరు తెలంగాణ వాడు, ఎవడ ఆంధ్ర వాడు, అందరు కలిసి ఉంటున్నారు. కేవలం కొంతమంది వ్యక్తులు వీటిని రాజకీయంగా ఉపయోగించుకుందాం, లేకపోతే ఉద్యమంగా ఉపయోగించుకుందాం రకరకాల ఆలోచనలు ఉంటారు చూసారా, వాళ్ళు చేస్తూ ఉంటారు. నిజమైన ఆంధ్రావుడికి, నిజమైన తెలంగాణ వాడికి అటువంటి ఏ ఉండవు. ఎవరో బతుకులు బతుకుతారు. నాకు ఇక్కడ తెలంగాణ వల్ల కొంతమంది అద్భుతమైన మిత్రులు ఉన్నారు ఎప్పటి నుంచో. వాళ్ళందరూ అంటారు ఆంధ్ర నుంచే కాదు, తమిళనాడు ఎక్కడి నుంచో ఎంతోమంది హైదరాబాద్ రావడం వలన మా భూములు విలువలు పెరిగినాయి, మా హౌస్ రెంట్లు కానీ ఉపాధి అవకాశాలు పెరిగినాయి, ఎన్నో కంపెనీలు వస్తున్నాయి ఇక్కడికే, ఇది మినీ ఇండియా అని గౌరవంగా చెప్పుకుంటారు. నేనంటుంది ఏమీ లేదు, ఎక్కడో ఉండాలి, ఎక్కడ ఉంటాయి ఇలా డెవలప్మెంట్లు అవుతాయా? నేనంటుంది ఇదేనమ్మా. నేనంటుంది లండనే కాదు, బ్రిటనే కాదు, అమెరికా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ అక్రమ వలసలు అన్నది చాలా ఇబ్బందికర వాతావరణం అయింది. ఇప్పుడు ఇజ్రాయిల్, పాలస్తీనా అక్కడ గొడవలు అవుతున్నాయి, గాజా ఖాళీ చేయమని వస్తున్నాయి. అటువంటి ప్లేస్ నుంచి ఇంకా బతుకు తెరుగు గురించి కొంతమంది బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడో చోటుకి వెళ్ళిపోలేకపోతే బతకలేని పరిస్థితి. మరి అటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే, మన ఇండియా గురించి మాట్లాడితే కొంతమంది అక్రమంగా వలస వచ్చే మీద చట్టాలు తీసుకొస్తా ఉంటే అదిగో చట్టాలు తీసుకొస్తారా అంటున్నారు.
నేను అంటుంది ముస్లిం కంట్రీస్ 47 కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్లోనూ గొడవలు జరుగుతున్నా, బంగ్లాదేశ్లో గొడవలు జరుగుతున్నా, ఆఫ్ఘనిస్తాన్లో గొడవలు జరుగుతున్నా, వాళ్ళందరినీ అక్కును చేర్చుకుంటున్నాయా ముస్లిం దేశాలు? వెళ్ళొచ్చు కదా అక్కడికి. అరబ్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయి అక్కడ, మన భారతదేశంలో లోకువ. నేను అంటుంది ఈ విధంగా ఏమిటంటే ఈ అక్రమ వలసలతో వచ్చేసి అక్కడ సంస్కృతి సాంప్రదాయాలను ఎప్పుడైతే ధ్వంసం చేయడం మొదలుపెట్టారో, డామినేట్ చేయడం మొదలుపెట్టారో, అక్కడే విద్వేషాలను విభేదాలు వస్తూ ఉంటాయి. అటువంటిది ఈరోజు బ్రిటన్లో స్టార్ట్ అయింది. కానీ బ్రిటన్లో కూడా కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏంటంటే అక్రమ వలసలు కాదు, వలసలు వస్తూ ఉంటారు, ఇది ప్రపంచ కుగ్రామం అవుతుందని చెప్పేసి వాదించే వాళ్ళు కూడా ఉంటారు. మరి బ్రిటన్ సమాజం ఏ విధంగా చూస్తుందో తెలియదు, కానీ ఈ ఉద్యమం మాత్రం తీవ్ర రూపం అయితే దాల్చింది. కానీ ఎంతవరకు నేపాల్లో జరిగినట్టు ఆఖరికి పార్లమెంట్ మీద కూడా దాడి చేసే పరిస్థితి వచ్చింది. పోలీసులు అయితే ఆఫ్ చేశారు, చాలామంది పోలీసులు కూడా గాయాలైనాయి. నేను అంటుంది ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేయాలి తప్ప విధ్వంసాల వైపుకి వెళ్తే మాత్రం ఆ సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. అది ఇప్పుడు నేపాల్లో చూస్తున్నాం, మన శ్రీలంకలో చూసాం, బంగ్లాదేశ్లో చూసాం. అటువంటి పరిస్థితులు రాకుండా నిజంగా అక్రమ వలసదారు ఇప్పుడు మనకి ఎన్ఆర్సీ బిల్లు, సిఏఏ ఎందుకు పెడుతున్నారు? నిజమైన భారతీయులకి ఆ ఫలాలు అందుతులేదు. అక్రమంగా వచ్చిన వాళ్ళు దోపిడీ ఎక్కువైపోయిందనే విషయమే కదా. నేను అంటుంది అటువంటిది ఒక చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు ఉండాలి. ఆ విధంగా చేయాలి తప్ప ఖచ్చితంగా అక్రమ వలసలు ఉన్నది ప్రపంచానికే పెద్ద సమస్యగా మారింది. అంటే ఈ పోరాటం ఎంతవరకు వెళ్తుందో తెలియదు. నిన్న ఒక్క రోజులో 1,50,000 మంది వచ్చారంటే మామూలు మాట కాదు. అది ఆ ఒక్క దేశంలో జరిగింది మళ్ళీ ఇంకో దేశంలో పాకుతాయి ఇటువంటి అన్నీ. ఇదిగో మా దేశంలో ఇలా మా దేశంలో కూడా ఇలాగే జరుగుతున్నాయని ఎవడో ఒకడు నేతృత్వం వహిస్తాడో మళ్ళీ ఇష్యూ అక్కడ రైజ్ అవుతుంది. ఏదేమైనా ప్రపంచం మాత్రం మొత్తానికి ఒక అభద్రతా భావంలో ఉంది. ఇది పెద్ద సమస్యగా ఉంది. దీనికి ఆయా దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, లేకపోతే మీడియా వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా కూర్చుని దానికి పరిష్కారం ఆర్చుకొని లేకపోతే ఒక పరిస్థితులు చేదాటిపోతే నేపాల్ లాంటి దుర్ఘటనలు కూడా జరిగేట అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడికెక్కడ అందరూ కూడా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంలో ఆలోచించుకుని పరిష్కారం కనుక్కోవాలి. ఓకే సార్, నమస్తే.